వెల్కమ్ టు రాజనీతి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలకు కొత్త. ముఖ్యమంత్రిగా కేవలం 2 నెలల అనుభవం మాత్రమే అయింది. ఈ 2 నెలల్లో ఆయన పాలన, ఆయన తీసుకుంటున్న చర్యలు చాలా ప్రశంసనీయంగా ఉన్నాయి. ఆయన ఉదయం 10:30కి టంచనగా సచివాలయానికి వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా పరిపాలనా వ్యవహారాలు సమీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తన మీద వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న విపక్ష నేతలను చూసి చూడనట్టు వదిలేయట్లేదు. కఠినంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోను, కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరిస్తున్నారు. 20 రోజుల క్రితం మాజీ మంత్రి డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ తమిళనాడులో తూత్తుకుడిలో జరిగిన ఒక సభలో విజయ్ని వ్యక్తిగతంగా దూషించారు. అసెంబ్లీలో ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడని, త్రిష ఇంట్లో హాయిగా ఉండక ఈ తెప్పలు ఎందుకని ఫీల్ అవుతున్నాడని వ్యక్తిగత విమర్శలు చేశారు. టీవీకే నాయకులు దీని మీద కేసులు నమోదు చేశారు. పోలీసులు వెంటనే అనితా రాధాకృష్ణన్ని అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. అనితా రాధాకృష్ణన్కి బెయిల్ కూడా బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. అలాగే 2 రోజుల క్రితం మార్కండేయన్ అనే డిఎంకే ఎమ్మెల్యే కోవిల్పట్టి సభలో మాట్లాడుతూ డిఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేయకుండా అసెంబ్లీ తలుపులు మూసేస్తానని ముఖ్యమంత్రి విజయ్ చెప్తున్నారు. అలా చేస్తే విజయ్ ఎముకలు విరగొడతామని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ టీవీకి నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఏమాత్రం సహించను అని విజయ్ తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆయన కుమారుడు నారా లోకేష్ని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని దారుణంగా దూషిస్తుంటారు. ఇంట్లో మహిళలను సైతం వదలకుండా దారుణమైన విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే కంపేర్ చేసినప్పుడు తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఒకవేళ కేసు పెట్టినా వెంటనే బెయిల్ వచ్చే సెక్షన్లో పెడతారు. చూడండి, ఇక్కడ గతంలో చాలాసార్లు మనం చాలామందిని చూసాం. వీళ్ళు కేసు పెట్టడం, వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు రావటం, మళ్ళీ తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పులతో కొట్టాలన్నాడు, బంగాళాఖాతంలో ముంచాలన్నాడు, నెట రోడ్డు మీద షూట్ చేయాలన్నాడు, ఉరి తీయాలన్నాడు. అయినా అతని జోలికి వెళ్ళటానికి 100 లెక్కలు వేసుకుంటారు. రాష్ట్రాన్ని పాలించే నాయకుల్లో సంయమనం ఉండాలి, అదే సమయంలో డైనమిజం కూడా ఉండాలి. డైనమిజం లేకపోతే ఇవాళ రాజకీయంలో నెగ్గుకు రాలేని పరిస్థితి, పైగా జగన్ లాంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి చర్యను అభినందించాలి. విమర్శల విధానాల మీద ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదు అనే పాలసీని ఆయన ఫాలో అవుతున్నాడు. చంద్రబాబు తన మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళ మీద విజయ్ తరహాలో చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ క్యాడర్ చాలా సంతృప్తిగా ఉండేది. మనం గత వారం రోజులుగా జరిగిన సంఘటనలు తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోనే 2 ఘటనలు జరిగినాయి. రెండిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆధారాలతో సహా దొరికారు. ఆ నేతలిద్దరూ చంద్రబాబును దారుణంగా తిట్టినాళ్లే. స్పీకర్ పదవికే మచ్చ తెచ్చే విధంగా బూతులు మాట్లాడాడు తమ్మినేని సీతారాం. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా అన్న స్పృహలో లేకుండా బూతులు మాట్లాడాడు. Z+ లేకపోతే Z+ భద్రత, చంద్రబాబుకి Z+ భద్రత లేకపోతే నిమిషాల్లో చంపేస్తానని మాట్లాడాడు. అమరావతి గురించి దారుణమైన భాష మాట్లాడాడు. నోరు తెరిస్తే బూతులు. ఇప్పుడు అతను శ్రీకాకుళం పట్టణంలో 4 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన కేసులో ఇరుక్కున్నాడు. భూమి యజమాని బతికుండగానే చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి, నకిలీ వారసులను చూపించి, తప్పుడు పత్రాలతో తన కుమారుడి పేరిట 4 కోట్ల విలువైన ఆస్తి రిజిస్టర్ చేయించుకున్నాడు. స్పీకర్ లాంటి గౌరవనీయమైన పదవిలో ఉండగానే ఈ పని చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇతను A6, ఇతని కొడుకు A5, ఇతని భార్య A7 సకుటుంబ సపరివార సమేతంగా ఈ స్కామ్కి పాల్పడ్డాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు 3 అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే పరారీలో ఉన్నారని చెప్తున్నారు. అసలు ముందు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళే సూత్రధారులు కాబట్టి. వీళ్ళని అలర్ట్ చేయడానికి ఈ కేసులో చిన్న చేపలను అరెస్ట్ చేశారా అనిపిస్తుంది. తమ్మినేని సీతారాం నా మీద కేసుని క్వాష్ చేయాలని హైకోర్టుకి వెళ్ళాడు. అలర్ట్ అయ్యి హైకోర్టుకి వెళ్ళాడు. కోర్టు క్వాష్ చేయడం కుదరదు, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోమంది. మరి ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు. ఇప్పుడు అతనికి ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా. ఈ సీతారాం 5 ఏళ్లలో రెచ్చిపోయిన తీరు, అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏం తక్కువైనవి కాదు. చాలా తీవ్రమైన పరుషమైన వ్యాఖ్యలు చేశాడు.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేసి ఆయన దారుణంగా దూషించాడు. అలాంటి వాడిని అవకాశం దొరికిన వెంటనే లోపల తొయ్యాలి, కానీ ఆ పని చేయలే. అదే జిల్లాలో సీదిరి అప్పలరాజు గురించి మొన్న చెప్పాను, అతని మీద 1-2 సార్లు. అతను కూడా బెయిల్ తెచ్చుకునే వరకు వెయిట్ చేస్తున్నాను అనుకుంటా, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. గతంలో పేరు నాని బెయిల్ తెచ్చుకునే వరకు ఆగారు. మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, రాజకీయాల్లో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి ప్రజల పల్స్ తెలుసుకోవడంలో ఆయన ఎందుకో విఫలం అవుతూ ఉంటారు. 2 నెలల క్రితమే విజయ్ పదవి చేపట్టారు, ముఖ్యమంత్రి పదవి. కానీ ఆయన తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. అవి పైగా ఇవి దూషణ కేసులు, దూషణకు సంబంధించిన కేసులు, ఇవి క్రిమినల్ కేసులు. మరి వీళ్ళని ఎందుకు ఇలా వదిలేస్తారనేది అర్థం కాదు. ఇలాగే వదిలేసుకుంటూ పోతే రేపొద్దున వైసీపీ చిల్లర నేతలు సైతం రోడ్ల మీదకి వచ్చి తొడలు కొడతారు. ఇప్పటికే కొడుతున్నారు, రప్పరప్ప పోస్టులతో రెచ్చిపోతున్నారు. మేము వస్తే నరకం చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను బెదిరిస్తున్నారు కూడా సోషల్ మీడియాలో. అధికారంలో ఉండి కూడా ఇదేం కర్మ అని కార్యకర్తలు తల్ల పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని శాంతి భద్రతలు లేని రాష్ట్రంగా మార్చాలని వైసీపీ కుట్రలు చేస్తూ ఉంటే ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుందన్న అభిప్రాయం ఏర్పడిందంటే అది రాష్ట్రానికి మంచిది కాదు. Like, share and subscribe to Rajaniti channel.